మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో పరీక్ష రాయనున్నారు అభ్యర్థులు. మంచిర్యాల జిల్లాలో 48 సెంటర్లలో 15,038 మంది అభ్యర్థులు, పెద్దపల్లి జిల్లాలో 18 సెంటర్లలో 8,947 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఎగ్జామ్స్ పై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. మరికొద్ది సేపట్లో నిర్వహించే గ్రూప్ 3 ఎగ్జామ్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాలో నిన్నటి నుంచి అధికారులు కూడా మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసి ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనము ప్రైవేట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, గంట ముందే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని ఇటు అధికారులు సూచించడంతో కూడా ముందు ఎగ్జామ్ కంటే ముందే 1 అవర్ బిఫోర్ వచ్చి కూడా వీళ్ళంతా కూడా ఎగ్జామ్ సెంటర్ వద్ద నిరీక్షిస్తున్న పరిస్థితి. ఎగ్జామ్ రాసేందుకు ఇప్పుడే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కి చేరుకుంటున్నారు. మనతో పాటు అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఎగ్జామ్ కోసం, ఉద్యోగం కోసం అన్ని అడుగుదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు? తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉంటుంది? చాలా బాగుంది సార్. 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. గ్రాండ్ టెస్ట్ రాస్తున్నాను, బాగా స్కోర్ అవుతుంది. ఈ ఎగ్జామ్ అయినా ఎక్కడ పేపర్ లీక్ కాకుండా మంచిగా రాయని కోరుకుంటున్నాం సార్. బాగా ప్రిపేర్ అవుతున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గోలేటి సార్, బెల్లంపల్లి దగ్గర. ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇచ్చారు? అంటే గంట ముందే చేరుకోవాలా, ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అవును సార్, 1 అవర్ ముందే చేరుకోవాలని ఇచ్చారు. స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, చాలా బాగున్నవి. చూడాలి సార్ ఏం జరుగుతుంది అన్నది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? సార్ మేము రేచి నుంచి వచ్చినాం. ఎగ్జామ్కి అంటే పర్లేదు, కాంపిటీషన్ ఇచ్చే విధంగా అయితే ప్రిపేర్ అయినాం. చూద్దాం పేపర్ ఎలా ఉందో, హార్డ్నెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 3 జరుగుతుంది, ఎట్లా? ఓకే సార్, హ్యాపీ. సో అన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తుండు, దాని గురించి హ్యాపీ. లాస్ట్ టైం డేస్ కూడా రావడం జరిగింది, బట్ మంచిర్యాలలో ఒకటే పోస్ట్ ఉంది. నాకు 9th ర్యాంక్ రావడం జరిగింది, బట్ 1 పోస్ట్ ఉంది కాబట్టి కాంపిటీషన్ ఇవ్వలేకపోయినా. సో హోప్ ఫర్ ద బెస్ట్ నెక్స్ట్ టైం సార్. ఇక్కడ నుంచి వచ్చారు? జన్నారం నుంచి వచ్చినాం. ఎట్లా గ్రూప్ 3 ఎగ్జామ్స్ మొట్టమొదటిసారిగా జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎన్ని సంవత్సరాలు ముందు జూలై ఆగస్ట్లో ఉండే కదా, తర్వాత పోస్ట్పోన్ చేయడం జరిగింది, మళ్ళీ ప్రిపేర్ అవ్వడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి మీరు? జన్నారం అంటే దూరం ఉంటుంది, ఎప్పుడు వెళ్ళారు? 6:30 వెళ్ళాను. మార్నింగ్ కూడా బస్సెస్ అవైలబిలిటీ లేవు, 7 అయింది. సో అక్కడి నుంచి ఎగ్జామ్స్ జరిగే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటివి ఇచ్చారు? అంటే బ్యాగ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అట్లా చెప్పారు ఏమన్నా? ఇట్లా అవన్నీ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వాళ్ళు పోర్టల్లో ఇవ్వడం జరిగింది, వాటికి తగ్గట్టు ఫాలో. మీ గోల్ ఏంటి మొత్తానికి? అంటే ఇప్పుడు గ్రూప్ 4 మొన్న పూర్తయిపోయింది, ఉద్యోగాలు కొంతమంది సాధించారు. ఇప్పుడు మీ ఈ ఎగ్జామ్ 3వ ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడు ఎట్లా రాస్తున్నారు? గ్రూప్ 3 కోసం ఇప్పుడు గ్రూప్ 3 ఉంది, తర్వాత గ్రూప్ 2 కూడా ఉంది. వాటి కోసం మంచిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. మీ గోల్ ఏంటి మొత్తానికి? గ్రూప్స్ ఆఫీసర్ కావాలని, అందుకే గ్రూప్ 3 గ్రూప్ 2కి. ఇక్కడ మనతో పాటు ఎగ్జామ్స్ రాసే సిబ్బంది ఉన్నారు, ఒకసారి అడుగుదాం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఓన్లీ హాల్ టికెట్ అండ్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్. ఎనీ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ అండ్ హాల్ టికెట్, these 2 things only we are allowing. Left of them we don't want allowing. So and we are not providing the clock room also to storage their gauges. So completely strictly provided all gauges of electronics here. ఏమేమి తనిఖీలు చేస్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత? So enter, the frisking team is there. So frisking team enter, they can check, and the police also very cooperating here. So the student is not facing any problems, and the medical department also here. So the medical team also take if the student will getting any health issues. So entirely the process what they started the government, it is going smooth way. ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడే మొత్తం ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తున్నారు. మొత్తం కూడా హాల్ టికెట్ చూసుకుంటూ హాల్ టికెట్ పైన ఉన్న కలర్ ఫోటో ఆధారంగా కూడా వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. లోపలికి పంపించిన తర్వాత స్క్రీనింగ్ మొత్తం తంబు తీసుకొని మొత్తము క్షుణ్ణంగా పరీక్షించి ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు ఏదైతే ఐడెంటిటీ కార్డు ఉంటుందో దాన్ని తీసుకొని ఫేస్ టు ఫేస్ పరీక్షించి మరి లోపలికి పంపిస్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.